హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం 843 ఎక్స్ఎం బండి అనమాట. స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి అనేది తీసుకొచ్చాను. వెహికల్ చూసుకుంటే చాలా నీట్గా ఉందన్నమాట. కొత్త వెహికల్ అయితే ఉంది కాబట్టి వెహికల్ ఒక మోడల్, ప్రైజ్, లొకేషన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకోసం మంచి మంచి వెహికల్స్ అనేది తీసుకొస్తున్నాను అనమాట. అలాగే చాలామంది రీసెంట్గా కొత్త వెహికల్స్ అయితే సేల్ చేస్తున్నారు. అలాగే 2020 కానీ 21 కానీ 22 మోడల్స్ కానీ అయితే చాలా మంది అయితే సేల్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యొక్క వెహికల్స్ తీసుకోవాలనుకున్నా సరే ఇప్పుడు మొత్తం చూసి వెళ్ళి చెక్ చేసుకొని తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి స్వరాజ్ 843 ఎక్స్ఎం బండి అనమాట. మోడల్ చూసుకుంటే 2022 డిసెంబర్ ఎండింగ్లో అయితే తీసుకోవడం జరిగింది. 2023లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. 2022 ఎండింగ్ మోడల్ అనమాట. 2023లో తీసుకున్న వెహికల్ కాబట్టి అంటే జస్ట్ ఒక రోజుతో తేడా అయితే ఉంటుందన్నమాట 2023కి. ఎందుకంటే ఎండింగ్లో కాబట్టి చాలా మంది తీసుకుంటుంటారు కాబట్టి ఈ యొక్క వెహికల్ అనేది చూడండి. ఓకేనా. వెహికల్ అయితే 1 ఇయర్ అయితే అవుతుందన్నమాట. అంటే ఒక 13 నెలలు అయితే అవుతుంది వెహికల్ తీసుకొని కూడా. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అంటే ఒకటి సంవత్సరం అయితే అయిందనమాట. 1 సంవత్సరం అయితే అయింది. ఒకసారి అయితే దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందన్నమాట. 100% వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్యాటరీ కానీ, ఇంజిన్ ఆయిల్ కానీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. రిపేర్ అనే మాట అయితే లేదనమాట. చిన్న గీతలు కూడా అయితే పర్లేదని అయితే చెప్తున్నారు. చాలా నీట్గా యూజ్ చేసుకున్న వెహికల్ కాబట్టి ఓనర్ దగ్గరికి అయితే వెళ్ళి చూసుకోండి. మీకు కావాల్సిన వెహికల్ అనేది మీరైతే చూసుకోవచ్చు అనమాట. ఓనర్ దగ్గర 2-3 వెహికల్స్ అయితే ఉన్నాయి. అంటే మహీంద్రా ఉంది, జాండీర్ ఉంది, స్వరాజ్, ఇట్లా ఏమైనా వెహికల్స్ కావాలనుకున్నా సరే ఓనర్తో మాట్లాడి వెళ్ళి చూసుకోండి. ఓనర్ దగ్గర అయితే స్వరాజ్ వెహికల్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 5,75,000 అయితే చెప్తున్నారు ఓనర్ అయితే. 5,75,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ ఖచ్చితంగా తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు కాబట్టి అలాగే మన సబ్స్క్రైబర్స్ వెళ్ళి చూడండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకోసం చెప్తున్నాను. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ అవుతుందన్నమాట. 5,75,000 అనమాట. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 5,75,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. అలాగే వెహికల్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ పక్కన మనకి మండలం వచ్చేసి చుండూరు అనే మండలంలో అయితే ఉందన్నమాట. చుండూరు అనే మండలం పక్కన మనకి వెహికల్ అయితే ఉందన్నమాట. ఈ యొక్క చుండూరు మండలం పక్కన చిన్నగాజులూరు అనే విలేజ్లో అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా తక్కువ తిరిగిన వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ 300 కిలోమీటర్లు తిరిగిన వెహికల్ అనమాట. ఇది వచ్చేసి 300 కూడా అయితే తిరగలేదు. 288 గంటలు అయితే వెహికల్ అయితే తిరిగింది. దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకోసం చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరైతే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇదే వీడియోలో చెప్పాలనుకుంటుంది. కొత్తగా చూసే ప్రతి ఒక్కరైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీ దగ్గర ఉన్న వెహికల్ అనేది పంపించండి. మన ఛానల్కి అయితే ఈ విధంగా వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. అలాగే మీ యొక్క వెహికల్ కూడా తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీరు తొందరగా సేల్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి. అలాగే టైంపాస్ కోసం అయితే కాల్స్ అయితే చేయమాకండి. ఇంట్రెస్ట్ ఉంటేనే వాట్సాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.